రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి దర్పల్లి సిరికొండ మండలంలో పర్యటించి ఇటీవల కురిసిన అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. నష్టపోయిన రైతులను ఆదుకుంటామని భరోసా కల్పించారు. సైబర్ నేరాలను బెట్టింగ్ మాఫియాను అరికట్టేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ టీంలను ఏర్పాటు చేసినట్లు సిపి సాయి చైతన్య చెప్పారు. ఉమ్మడి జిల్లాలో అకాల వర్షాలతో నష్టపోయిన పంటల వివరాలు సేకరించి నివేదికను సమర్పించాలని రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులు గడు గంగాధర్ వ్యవసాయ ఉద్యాన అధికారులకు సూచించారు. ఉగాది పండగ నుండి రేషన్ షాపుల్లో తెల్ల కార్డుదారులకు సన్నబియ్యం సరఫరా చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 31 వరకు ఉన్న మున్సిపల్ ట్యాక్స్ ఐఆర్ఎస్ రాయితీ గడువును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ కోరారు. నర్సింగ్పల్లిలో ఇందూర్ తిరుమల ఆలయంలో 11వ వార్షికోత్సవం ఘనంగా జరుగుతోంది. దిల్ రాజ్ తో పాటు నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నగరంలోని ముబారక్ నగర్ లో మున్నూరు కప్ సంఘం ఆధ్వర్యంలో బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు.